వరల్డ్లోనే పాపులేషన్లో #1 ర్యాంక్ ఉన్నాం మనం. 144 కోట్ల జనాభా మనం. అలాంటి వ్యాక్సిన్ని చాలా దేశాలకు ఫ్రీగా ఇచ్చింది అనేది విన్నాం. ఎన్ని దేశాలకు మీరే చెప్పాలి. 96 అండ్ ఈ ఫ్రీగా ఇవ్వటం థియరీ ఏంటో నాకు అర్థం కాలేదు. ఈరోజు శత్రు దేశాలకు కూడా ఫ్రీగానే ఇచ్చింది. మరి మనకు అవసరం లేకుండిందా? దానివల్ల మనం ఏమైనా ఎకానమీ లాస్ అయ్యామా, లేకపోతే ఫ్రీగా ఇచ్చి ఏంటి అసలు ఈ ఫ్రీగా ఇవ్వటం వెనకాల ఉన్న రహస్యాలు ఏమైనా ఉన్నాయా? సార్, మనము బిలీవ్ చేసే థియరీ వాసుదైవ కుటుంబకం సార్. ఈ వరల్డ్ అంతా ఒక్క కుటుంబం అని మనం భావిస్తాం సార్. అందుకు మనం చేస్తాం సార్. సో అందుకే ఎథికలీ ఇండియా ముందు ఏ దేశం నిల్చోలేదు సార్. మనం ఇప్పుడు టర్కీయే కానీ, ఈ టర్కీలో భూకంపం వస్తే మనము 130J విమానాలు నిండగా డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపించాం సార్ వాడికి. అండ్ వాడు పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు సార్, పాకిస్తాన్ ఈజ్ మై బ్రదర్ అన్నాడు సార్. అంటే వాడికి బుద్ధి లేదా, సిగ్గు లేదా, మానవత్వం లేదా తెలియదు సార్. అంతెందుకు సార్. కానీ ఇక్కడ చిన్న డౌట్ సార్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు బ్రదర్ అయ్యాడు పాకిస్తాన్ టర్కీకి? మనం అన్నీ ఇచ్చి ఎందుకు శత్రువు అయ్యాం? కానీ ఏదో ఒకటి లావాదేవీలు ఉంటాయి కదా పాకిస్తాన్తో. ఏ అవసరం ఉండొచ్చు? న్యూక్లియర్ వెపన్ సార్. పాకిస్తాన్కి అంత సీన్ ఉందా? పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్ సార్. ఇంకెవరి దగ్గర ఇస్లామిక్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు సార్. అచ్చా, ఇరాన్లో కూడా లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర? ఇరాన్ లేదు. ఇంకా దే హావ్ నాట్ డెవలప్డ్ ఇట్. ఓకే. ఇంకా యురేనియం ఎన్రిచ్మెంట్ 70-80% దగ్గరే ఉంది. న్యూక్లియర్ అణుబాంబు తయారవ్వాలి అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ 90% అవ్వాలి. ఇంకా అవ్వలేదు. అవ్వబోతుంది అని మొసాద్కి రిపోర్ట్ వస్తేనే వాళ్ళు అటాక్ చేస్తారు. అచ్చా. సో టర్కీ ఏంటంటే, టర్కీకి సౌదీ అరేబియాకి ఒక కాంపిటీషన్ ఉంది సార్. ఇది మీ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి. టర్కీకి సౌదీ అరేబియాకి కాంపిటీషన్ ఏంటంటే, మిడిల్ ఈస్ట్లో రాజు ఎవరు? సౌదీ అరేబియా ఏమంటది, మెక్కా మదీనా నా దగ్గర ఉంది కాబట్టి ఇస్లామిక్ వరల్డ్కి రాజుని నేనే. టర్కీ ఏమంటాడు, ఈ గతం నువ్వు చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే ఓటోమన్ ఎంపైర్ టర్కీ నుంచే మొదలైంది. అంటే స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. సో టర్కీ వాజ్ ది ఎపిసెంటర్ ఆఫ్ ఇస్లామిక్ రూల్. సో నేను రాజు, నువ్వు కాదు అంట. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో వచ్చిన ఘర్షణలో టర్కీ వాంట్స్ టు డామినేట్ ద మిడిల్ ఈస్ట్ సార్. అక్కడ టర్కీకి న్యూక్లియర్ పవర్ అవడం చాలా అవసరం సార్. సో దట్ ఈస్ ద రీజన్ వై టర్కీకి పాకిస్తాన్ ఎంతో అవసరం. అచ్చా, మనం సపోర్ట్ చేయలేమా న్యూక్లియర్? ఒకవేళ నిజంగా మనతో మైత్రి ఉంటే అసలు మనం ఎందుకు చేయాలి సార్? ఓకే, అది మన న్యూక్లియర్ వెపన్ కదా, వాడికి ఎందుకు ఇవ్వాలి మనం అసలు? మరి పాకిస్తాన్ ఎందుకు ఇస్తాడు? వాడికి అవసరం ఉంది కాబట్టి, అంటే వాడికి డబ్బులు తెచ్చుకుంటాడు కాబట్టి. మనకు డబ్బులు అవసరం లేదు కదా సార్. అచ్చా, మనకు అడుక్కునే అలవాటు లేదు సార్. పాకిస్తాన్కు ఉన్నట్టు అడుక్కునే అలవాటు భారతదేశానికి లేదు. మీకు హిస్టరీ తెలిస్తే కనుక 1991లో మనం IMFలో బెయిల్అవుట్ ప్యాకేజ్ తీసుకున్నాం సార్. 78 years ఆఫ్ ఇండిపెండెంట్ హిస్టరీలో ఒక్కసారి తీసుకున్నాం సార్. ఆ ఒక్కసారి కూడా మనం ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ, రంగరాజన్ సార్ కానీ వాళ్ళ ఆటోబయోగ్రఫీస్లో రాశారు. మనం దాన్ని కూడా ఒక సిగ్గుచేట్లా భావించాం. అంటే యాజ్ ఎ దేశం మనం అడుక్కోవాల్సి వస్తుంది, ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు అని ఒక శపథం తీసుకొని మనం LPG రిఫార్మ్స్ తీసుకొచ్చాం సార్. మనకి ఇచ్చిన గడువు ముందే ఆ లోన్ తిరిగి ఇచ్చేసాం సార్. IMF దగ్గర తీసుకున్నాం సార్. IMF దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర ఆ డబ్బు తీసుకున్నది తిరిగి ఇచ్చేయడమే కాకుండా టైంకి ముందే తిరిగి ఇచ్చేసాం. అదే కాకుండా ఇప్పుడు ఇండియా IMFకి డబ్బులు ఇస్తుంది, ఇంకెవరికైనా కావాలంటే నువ్వు ఇచ్చుకో. ఇలాంటి చెయ్యి ఇలాగైంది సార్. ఎందుకయింది? ఒక ఆలోచన, పాజిటివ్ ఆలోచన, నేను ఇంకోసారి పరిస్థితి చూడకూడదు సార్. ఈరోజు నా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ $660 billion ఉన్నాయి సార్. పాకిస్తాన్ దగ్గర $12 billion ఉన్నాయి సార్. వాడు నా మీద పోటీకి వస్తాడేంటి సార్? 60 times ఎక్కువ. మనం అసలు పోటీ ఎక్కడుంది సార్? సో ఇదంతా సార్, మీరు నేను కొంచెం హిస్టరీలో BCలో తీసుకెళ్ళిపోతాను సార్. అర్థశాస్త్ర అని ఒక బుక్ రాశారు సార్, చాణక్య కౌటిల్య గారు ఒక బుక్ రాశారు అర్థశాస్త్రలో. హీ టాక్స్ అబౌట్ సప్తాంగ థియరీ సార్. సప్తాంగ థియరీ అంటే ఎనీ స్టేట్కి 7 అంగాలు ఉంటాయి. స్వామి అంటే రాజు, అమాత్య మినిస్టర్స్, జనపాద టెరిటరీ, దుర్గ ఫోర్ట్, కోశ ట్రెజరీ, దండ ఆర్మీ. ఆర్మీ తర్వాత పెట్టాడు మిత్ర అలై పార్ట్నర్. ఆర్మీకి ముందు కోశ పెట్టాడు సార్. అండ్ చాలా క్లియర్గా రాశాడు,
నీ ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముందు నీ డబ్బు బలం స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్థికంగా. ఆర్థికంగా ఉంటేనే కదా సార్ ఆర్మీ స్ట్రాంగ్గా ఉండేది. ఇండియా ఫాలోస్ ది సప్తాంగ థియరీ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఇది పాకిస్తాన్ వాళ్ళకి అర్థం కాదు సార్. వీళ్ళు ఆర్మీ అంటారు, ఆర్థికంగా శూన్యం సార్. ఆర్థికంగా పాకిస్తాన్ ఈరోజు శూన్యం. డబ్బులు ఎవరన్నా మన కటోరాలో వేస్తే తినే పరిస్థితి వాళ్ళది. మనం ఇస్తున్నాము, వాడు తీసుకుంటున్నాడు సార్. అంటే చూడండి, అదే 1947లో నేను పుట్టాను, అదే 1947లో నువ్వు పుట్టావు. సో నేను అదే చెప్తున్నాను సార్, ఇండియాకి చైనాతో కానీ, పాకిస్తాన్తో కానీ, అమెరికాతో కానీ ఎవరితో కాంపిటీషన్ లేదు సార్. మనకి మనతోనే కాంపిటీషన్. నేను ఈరోజు ఎలా ఉన్నాను, రేపు ఇలా ఉండకూడదు. మీరు వరల్డ్ బ్యాంక్ది రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఆ రిపోర్ట్ ప్రకారంగా చూడండి సార్, ఎంత పెద్ద అచీవ్మెంటో. మనం ఇండియన్ ఎకానమీ $4.19 ట్రిలియన్ ఎదిగినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న పేదరికం కూడా నిర్మూలన జరగాలి అని అంటారు. అవును సార్. నిజంగానే ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే 27,000 crores కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వచ్చాయి అని అంటున్నారు. లేదా అప్పట్లో 27% ఉన్న పేదరికం ఈరోజు 5%కి తగ్గింది. అంటే అంతమంది పేద ప్రజలు బయటికి వచ్చారు అని అంటున్నారు. ఏం థియరీ అసలు, ఎవరికైనా అర్థమవుతుందా ఇది? కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్పండి. అసలు పేదరికాన్ని తగ్గించడం ఏంటి, ఈ జీడిపి లేకపోతే మనం చేసిన ఎకానమీ అచీవ్మెంట్కి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్. చెప్తాను. మీరు బాగా రీసెర్చ్ చేసి వచ్చారు సార్. అంటే నాకంటే బాగా రీసెర్చ్ చేసి వచ్చారు, అది నాకు అర్థమవుతుంది సార్. రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారంగా 2 విషయాలు మనం గమనించాల్సింది సార్. ఇది బీజేపీ రిపోర్ట్ కాదు, మన గవర్నమెంట్ రిపోర్ట్ కాదు. మనం మన డబ్బా కొట్టుకోలేదు సార్. వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సార్. గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో 27 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సార్. మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా ఆర్సీబీ గెలిచింది, దాని మీద మాట్లాడుతున్నాము, రోడ్ షోస్ జరుగుతున్నాయి, కానీ దీని మీద రోడ్ షో ఎందుకు జరగట్లేదు నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 27 crores పీపుల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు అంటే చాలా పెద్ద. 27 crores అంటే ఆల్మోస్ట్ అండి, నాకు తెలిసి ఒక 6-7 రాష్ట్రాలు, 6-7 రాష్ట్రాల పాపులేషన్ అంత జనాభా ఇండియాలో పేదరికంలో మగ్గిపోతుంటే వాళ్ళకి ఏదో జీవనోపాధి ఈరోజు అదే పేటిఎంలు, యూపీఐలు, చిన్న కర్బూజ అమ్ముకునే వాడి దగ్గర, బఠానీ అమ్ముకునే వాడి దగ్గర ఉన్నాయి అని అంటే ఇది దానికి కూడా ఇంటర్లెక్ అయి ఉండొచ్చేమోనని నా ఉద్దేశం సార్. కూరగాయలు రోడ్డు మీద మనం ఎక్కడైనా టోల్ గేట్స్ పక్కన ఆపినా కూడా ఆయన దగ్గర ఎన్ని కూరగాయలు ఉన్నా యూపీఐ అయితే ఉంటుంది. అలా బయటికి వచ్చిందే. మరి ఈ పేదరికం నుంచి బయటికి రావటం అంటే ఏంటి? అంతకుముందు తినడానికి లేదని అర్థం చేసుకోవాలి. ఎలా సార్ దీన్ని? సార్ దీని క్యాలిక్యులేషన్ వరల్డ్ బ్యాంక్ ఒక క్యాలిక్యులేషన్ వాడుతుంది సార్. ఓవరాల్గా ఇది ఏం చేస్తుందంటే బాటంలో ఉన్న 26-28 కంట్రీస్ యావరేజ్ ఎక్స్పెండిచర్ తీస్తుంది సార్. ఓకే. దీన్ని మనము మన ఇండియా వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్లో లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వస్తుంది సార్. ఈ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఎవరైతే రోజుకి $3.65ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఎవరైతే ఇంతగానం సంపాదిస్తున్నారో ఎవ్రీడే మినిమం 400-500 రూపాయలు అనుకోండి సార్. దీనికి పైన ఉన్న వాళ్ళు అబౌవ్ ది పవర్టీ లైన్, దీనికి కింద ఉన్న వాళ్ళు బిలో ది పవర్టీ లైన్. ఈ రిపోర్ట్ ప్రకారంగా మీరు అన్నట్టుగానే ప్రస్తుతం ఇండియాలో ఓన్లీ 5.3% జనాభా మాత్రమే ఈ కేటగిరీలో ఉంది, కింద కేటగిరీలో ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళందరూ కూడా పైకి రావాలి. ఇదే మన కలెక్టివ్ స్పిరిట్ ఉండాలి సార్. సార్ మనము 1947లో మనకి స్వతంత్రం వచ్చింది అని అంటాం సార్, కానీ నాకు ఇంకొక క్యాలిక్యులేషన్ ఉంది సార్. ఏ రోజైతే ప్రతి ఒక్కడు కడుపు నిండా తిని పడుకుంటాడో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చింది సార్. అది దట్ హ్యాస్ టు బి ద స్పిరిట్. ఎందుకంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ పూట కూడా గడవకుండా ఉండే ఫ్యామిలీస్ గురించి ఏసీలో కూర్చుంటే మాట్లాడేది తెలియదు. నిజంగా మీరు అన్నట్టు అందరూ 3 పూటలు తిని పడుకుంటే దట్స్ ట్రూ ఇండిపెండెన్స్. అదే కదా సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా సార్. ఈ నేపథ్యంలో మన కాంపిటీషన్ అసలు లెక్కే లేదు కదా సార్. మనమే కాంపిటీషన్. పాకిస్తాన్లో చాలామంది ఎక్స్ట్రీమ్ పావర్టీలో వెళ్ళిపోయారు ఈ 10 సంవత్సరాల్లో. ఈరోజు ఇదే రిపోర్ట్ ప్రకారంగా 44.5 or 44.6% పాకిస్తాన్ పాపులేషన్ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంది.
44. నేను జోక్ చేయట్లేదు ఇంకేం బతుకులు సార్, 50% మొత్తం కంట్రీ ఇంకా ఇలానే దరిద్రంలో ఉంటే ఇంకేంటి? వెళ్ళిపోయింది. దట్స్ వాట్. నా పుట్టినరోజు తినడానికి కూడా గడవదు కదా సార్ అప్పుడు. అదే కదా వచ్చింది బాధ సార్. పాకిస్తాన్ ఎందుకు ఇండియా మీద అటాక్ చేస్తుంది? ఇవన్నీ చేయకపోతే వాళ్ళ జనాభా పాకిస్తాన్ని ప్రశ్నిస్తుంది కదా సార్. వాళ్ళేమో అంత ఎదుగుతున్నారు, వాడేమో మూన్ మీద వెళ్తున్నాడు. నువ్వు మాకేమి ఇచ్చావు? తినడానికి 2 పూటలు ఫుడ్ ఇవ్వట్లేదు నువ్వు నాకు. సో ఇవన్నిటి నుంచి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికే కదా సార్ యుద్ధాలు చేస్తారు. అంటే ఇక్కడ వన్ నేషన్ థీరీలో ఇంటింటికి రేషన్ ఇవ్వటం అనేది ఒక గవర్నమెంట్ అసలు ఎంత పెద్ద ఇనిషియేటివ్ అని అర్థం చేసుకోవాలి సార్ దాన్ని. సార్ ఏదో ఫ్రీగా బియ్యం ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటున్నాం, కానీ పేదరిక నిర్మూలన అని అంటే 5% అంటే నాకు తెలిసి అది కూడా కొంత బెగ్గర్స్ కూడా లేకుండా అవుతారేమో ఇన్ ఫ్యూచర్. అలా అండం తప్పు, అడుక్కు తినేవాళ్ళని, కానీ దేవుడు ఇచ్చిన శాపం అనొచ్చో మరి ఏంటో తెలియదు, కానీ బట్ అది కూడా ఉండదేమో సార్ నిజంగా. ఉండదు సార్. అప్పుడే కదా సార్ నా రియల్ ఇండియా. పేదవాడు ఉంటే పర్లేదు సార్. ఎందుకంటే పేదరికం ఉండకపోవడం అన్నది ఒక యూటోపియన్ కాన్సెప్ట్. అది జరగదు. ఖచ్చితంగా సమాజంలో కింద మీద ఉంటారు. కాకపోతే ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఎవరు ఉండకూడదు అన్నది నా ఆశ సార్. ఓకే. అంటే 2 పూటలైనా తిని పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే 2 పూటలు తినడానికి ఉండాలి సార్. అది మన లక్ష్యం ప్రస్తుతానికి సార్. అండ్ ఖచ్చితంగా 2032 వరకు మనం ఇది సాధించే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్ కాదు సార్, లాస్ట్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ ఏమన్నదంటే ఇండియా ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు వరల్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ బాధ్యత ఇండియా మీద ఉంది అన్నట్టు మాట్లాడింది సార్. జస్ట్ ఇమాజిన్. అంటే ఇండియా ఒకవేళ పావర్టీ నుంచి బయట వచ్చింది అంటే ఇది వరల్డ్కి కూడా ఒక ఎగ్జాంపుల్లా అవుతుంది. ఇంత పెద్ద జనాభా చాలా సార్. 144 అంటే సార్ మామూలు సార్. ఇప్పుడు ఎందుకు అమెరికా పరిగెట్టి మన దగ్గరకు వస్తుంది? ఎందుకు రష్యా మన దగ్గరకు వస్తుంది? ఎందుకు చైనా మనతో గొడవకు రావట్లేదు? ఎందుకంటే ఫ్యూచర్ మార్కెట్ ఈజ్ ఇండియా. పాపులేషన్ ఇక్కడే ఉంది. అండ్ వీఆర్ నాట్ ఎక్స్పోర్ట్ ఎకానమీ, వీఆర్ ఇంపోర్ట్ ఎకానమీ. మనం ఎక్స్పోర్ట్ చేయము, మనం ఎక్కువ. ఎవరైనా మన మీద బిజినెస్ చేసుకోవాల్సిందే. 100 సార్. బిజినెస్ ప్రాస్పెక్ట్స్ వచ్చే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మాత్రము ఒక రేంజ్లో భూమిలో ఉంటాయి సార్. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో మీరు అలా ఆలోచించుకొని ఆ దారిలో ముందుకెళ్తే మాత్రం 100% సక్సెస్ వస్తుంది. కాకపోతే జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని చేసుకోవాలి. పాపులేషన్ ఎక్కువైపోయిందని బాధపడేది రోజు నుండి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అదృష్టం అనే రోజుకి వచ్చాం. డెమోగ్రాఫిక్ అది అర్థం అవుతే, డెమోగ్రాఫికల్ ఇవి అర్థం అవుతే నిజంగానే వరంలాగానే భావించవచ్చు మన రిసోర్సెస్. మనకి ఎకానమీలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఇప్పుడు మన యావరేజ్ ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ యూత్. వాళ్ళ యూత్కి స్కిల్ చేస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది సార్. సార్ ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇంటెలెక్చువల్స్ కోసం అయితే సరిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇంటెలెక్చువల్స్తో మనకు పనిలే. ఎందుకంటే వాడికి ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి. ఇన్ డీటెయిల్గా పోవాలి ఇంకా చాలా. జస్ట్ ఒక 10th క్లాస్ పిల్లోడికి కూడా ఎకానమీ చాలా అవసరం అనే పద్ధతిలో చెప్పారు మీరు. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ సార్ ఎకానమీలో బాగా రోల్ ప్లే చేసేది సగటున ఒక పర్సన్ యొక్క ఇన్కమ్. దాన్ని బట్టే ప్రపంచవ్యాప్తంగా దేశం ఏ ర్యాంక్లో ఉందని చెప్తారు. ఉదాహరణకు నేను చెప్పాలి అని అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియన్స్లో చూస్తే సగటున ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ చూస్తే 2 lakhs అని చెప్తున్నారు మన రూపీలో చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ జీడిపి కానీ ఎకానమీ కానీ సూపర్ పవర్గా ఉందైతే యుఎస్ఏ. సో నంబర్ 1 ఉన్న ర్యాంక్లో ఉన్న దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 69 lakhs. 2 lakhs ఎక్కడ, 69 lakhs ఎక్కడ? సో ఇందాక మీరు చెప్తున్నట్టు 3rd ఉంటాము. ఆ తర్వాత కాంపిటీషన్ ఎలా అనేది దేశానికే వదిలేయాలి. సో పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో ఈ రోజున 2 lakhs ఉన్నాం. వెరాస్ తెలంగాణ అయితే గర్వంగా చెప్పుకోవడానికి 3.95 lakhs, ఆల్మోస్ట్ 4 లక్షలు పర్ క్యాపిటా ఇన్కమ్లో ఉన్నాం. అంటే 2nd or 3rd, ఆల్మోస్ట్ 4th ప్లేస్లో డబుల్ ఉన్నాం, రైట్? సో ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఫస్ట్ ఎకానమీలో ఉన్న యుఎస్తో ఎలా కాంపిటీట్ అవుతుంది, చైనాతో ఎలా అవుతుంది, ఈవెన్ జర్మనీ కూడా ఏం తక్కువ లేదు, ఆల్మోస్ట్ 34 lakhs ఏమో అనుకుంటున్నాం. సో కనీసం 3rdకి పోవడం కూడా కష్టంగానే కనిపించింది. అంత తొందరగా అవ్వదు సార్. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సింపుల్ సార్, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్తాను. జీడిపి డివైడెడ్ బై పాపులేషన్, అంతే. మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మన జీడిపి ఎంత ఎదిగినా సరే
డినామినేటర్ ఫిగర్ కూడా చాలా పెద్దది కాబట్టి రిజల్ట్ చిన్నది వస్తుంది సార్. మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలంటే ఒకవైపు జీడిపి పెరగాలి, రెండో వైపు పాపులేషన్ తగ్గాలి. ఒక క్యాల్కులేషన్ ప్రకారము ఇది 2070 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ రైజ్, మన పర్ క్యాపిటా ఇన్కమ్ రైజ్. ఎందుకంటే అప్పటి వరకు మన జీడిపి పైకి వెళ్తూ ఉంటుంది, పాపులేషన్ కింద రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ప్రతి డాట్ కనెక్ట్ అవుతుంది సార్. ఇక్కడ అగైన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎన్ఆర్సి, సిఏఏ. దెన్ జనాభా లెక్కలు కూడా సవరించాలి. అవును, వన్ నేషన్ వన్ థియరీ అగైన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బౌద్ధ ఎవరైనా సరే ఇక్కడ ఖచ్చితంగా భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెమోక్రటిక్గా ఉండాలి కాబట్టి ఒకళ్ళిద్దరినే కనాలి అనేది ఇప్పుడు మీరు చెప్పిన డాట్. సో ఈ సిఏఏ, ఎన్ఆర్సి ఆల్రెడీ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్, అంటే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ అగైన్ కాంపిటీషన్ కోసమే జరుగుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మతపరంగా చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఏ రకంగా అర్థమయ్యేలా చెప్తారు? ఎకానమీ, సోషియో కల్చరల్ రెండు టైర్స్ ఆఫ్ ది సేమ్ వెహికల్. ఎస్. ఒకటి ఎకానమీ, ఒకటి సోషియో కల్చరల్. మనం హిస్టారికల్గా మన దేశాన్ని చూసుకుంటే ఇట్ ఈస్ డ్రివన్ సోషియో కల్చరల్. ఇప్పుడు మనం ఎకానమీని ముందు తోయడానికి ట్రై చేస్తున్నాం. ఈ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్లో పాపులేషన్ కంట్రోల్ అన్నది కొన్ని రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్లో లేవు సార్. సో దానివల్ల కాకపోతే అది కూడా మారుతుంది సార్, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్న కొద్దీ ఎవరైనా సరే ఇద్దరికంటే ఎక్కువ కనే ముందు 100 సార్లు ఆలోచిస్తారు సార్. సో ఆ యూసీసీ వస్తుంది కదా సార్ ఎప్పుడైతే, అంటే 27 కల్లా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిద్ది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆలోచిస్తాడు. 100% ట్రూ. 2070 వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ముందు పైకి వెళ్తుంది అంటే సార్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్. మనం ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నామంటే డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటారు. ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్లో మనం పాపులేషన్ ఇంకా ఇలా పెరుగుతూనే ఉంటుంది 2035, 40 వరకు. అక్కడ స్టాప్ వస్తుంది, ఇంకా పడిపోవడం స్టార్ట్ అవుతుంది సార్. ఆ పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. ఎఫర్ట్ చేయలేడు వాడు బయట, చేయలేడు సార్. ఒకడు 10 మందిని పెంచాలంటే అవ్వచ్చు, కష్టం. ఎందుకంటే పరిస్థితులు అలాగైపోతాయి. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాస్ట్ ఆఫ్ హెల్త్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా జనాభా కిందికి వస్తుంది సార్. సో 2070, 2080 కల్లా మన పర్ క్యాపిటా ఇన్కమ్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఓకే.